నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. మంగళగిరి ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకో, లీడర్కు కొమ్ము కాసినందుకో కాదు, తన ఓటును 5,000కు అమ్ముకున్నందుకు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో సస్పెండ్ చేయక తప్పలేదు. మంగళగిరి ఎస్ఐ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనకు సొంత ఊరిలో ఓటు ఉంది. ఎస్ఐగా విధుల్లో ఉండడంతో పోస్టల్ బ్యాలెట్గా నమోదు చేసుకున్నారు. అక్కడ వైసీపీ నేతలు ఓట్ల కొనుగోలు చేపట్టారు. ఎస్ఐ ఓటుకు 5,000 విలువ కట్టారు. దానికి ఎస్ఐ అంగీకరించారు. ఆ డబ్బులు ఊళ్ళో బంధువులకు ఇచ్చారు. వారు ఫోన్పే ద్వారా ఎస్ఐకి పంపించారు. ఎస్ఐ రాత బాగోలేదు. డబ్బులు పంపించిన వాళ్ళు అక్కడ పోలీసులకు పట్టుబడ్డారు. పోస్టల్ బ్యాలెట్ల కొనుగోలుపై ఈసీ సీరియస్గా దృష్టి పెట్టడంతో విచారణ తప్పలేదు. డబ్బులు పంపిన వాళ్ళు జాబితా అంతా పోలీసులకు ఇచ్చారు. ఇందులో ఎస్ఐ పేరు కూడా ఉంది. 5,000 అందుకున్నట్లుగా స్పష్టత రావడంతో సస్పెన్షన్ ఓటు వేశారు. ఏపీ ఎన్నికల్లో పోలీసుల తీరు ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఇప్పటికీ డీజీపీ స్థాయి నుంచి ఎస్ఐ వరకు ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈసీ చర్యలతో పోలీసుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో పోలీస్ అధికారుల వరుస బదిలీలు, సస్పెన్షన్లు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి.